ఈరోజు మా లంబాడి వాళ్ళు చేసుకునే లాప్సీ చేయబోతున్నాను. ముందుగా గిన్నె పెట్టుకొని గ్యాస్ మీద అందులో ఆయిల్ వేసుకోవాలి. మనకు సరిపడినంత ఎంత కావాలంటే అంత. మేమైతే ఆయిల్ వేసే వండుకుంటాము మా సైడు. మా అమ్మోళ్ళు ఇలాగే చేస్తారు, నేను కూడా అలాగే చేస్తున్నాను. చాలా బాగుంటుంది టేస్ట్. బియ్యం ఒక 1/2 అవర్ నానబెట్టుకొని నానిన బియ్యము ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వేసుకోవాలి. మనకి ఎంత కావాలనుకుంటే అంత వండుకోవాలి. నేనైతే 1.5 కప్ వండాను రైసు. దీన్ని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత ఫ్రై చేస్తే అంత టేస్ట్ వస్తుంది. దానికి సరిపడినంత వాటరు, వేడి వాటర్ పెట్టుకోవాలి. 1 కప్పుకి 2 కప్పుల వాటర్ పెట్టుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. నేను చూడండి ఫ్రై చేశాను. దీనికి ఇత్తడి గిన్నె అయితే ఇంకా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్ అనిపిస్తుంది. నేనైతే మామూలుగా అల్యూమినియం గిన్నెలోనే వండుతున్నాను. ఇందులో తురిమిన బెల్లం వేసుకుంటున్నాను. ఎవరు ఎక్కువ స్వీట్ తినే వాళ్ళు ఉంటారు, తక్కువ స్వీట్ తినే వాళ్ళు ఉంటారు కదా. నేనైతే మీడియంగా తింటాను. మా ఇంట్లో అంతే, ఎక్కువ స్వీట్ తినం మేము. అందుకే మాకు సరిపడినంత నేను వేసుకుంటున్నాను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. దీనికి మెల్ట్ అయ్యేలాగా మొత్తం కలుపుకోవాలి. చూడండి ఇంకా అక్కడక్కడ ఉంది, ఇలా కలుపుకోవాలి. మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఇందులో అయితే వేడి వాటర్ పోసుకోవాల్సి ఉంటుంది. చూడండి నేను కలుపుతున్నాను. ఇంకా అది మెల్ట్ అయిపోయినట్టుంది. వాటర్ సరిపడినంత. నేను ఇంకా దేనితోటి కొలవట్లేదు, మామూలుగా అందాజా కొద్ది వేసుకుంటున్నాను. చూడండి నాకు ఎంత సరిపోతుంది అంటే అంత వేసుకుంటున్నాను. ఇది హాట్ వాటర్ కాబట్టి ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇది ఇంకా ఉడికిపోతూ ఉంటుంది. చూడండి ఉడుకుతూ ఉంది. ఇప్పుడైతే బెల్లం అన్నము, మీరు బెల్లం అన్నం అంటారు, మా భాషలో మేము లంబాడిలో అయితే లాప్సీ అంటాము. చూడండి ఇలా సగం అంటే చాలా వరకు ఉడికిపోయింది. ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉందన్నాక పాలు పోసుకోవాలి. కాచి చల్లారిన పాలైనా పర్లేదు, వేడి పాలైనా పర్లేదు, కానీ పచ్చి పాలు పోస్తే అందులో ఇరిగిపోతాయి. ఎందుకంటే బెల్లంలో వేసేసరికి ఇరిగిపోతూ ఉంటుంది. బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. మళ్ళీ అది ఉడికేంత వరకు, నీళ్ళంతా ఎగిరిపోయే వరకు మూత పెట్టుకోవాల్సి ఉంటుంది. మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. ఇదిగోండి ఉడికిపోయింది. చూడండి మన లాప్సీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది. మా దగ్గర ఏదైనా పూజలు అయినప్పుడు ఇదే వండుతారు. పిల్లలు తింటామన్నారు, అందుకే వాళ్ళకి గిన్నెలో పెడుతున్నాను తినడానికి. వాళ్ళు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చారు. ఈవినింగ్ చేసుకున్నాను నేనైతే. మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ప్రసాదం లాగా పెట్టడానికైనా చేసుకోవచ్చు. బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మా చిన్న అబ్బాయి చూడండి, వాడు పెద్దోడు తింటున్నట్టున్నాడు. వాళ్ళ అన్నకి ఇచ్చేసి వచ్చాడు, వాడు ఆల్రెడీ తింటున్నాడు. వీడు చిన్న అబ్బాయి తింటున్నాడు. వేడి వేడిగా ఉంది కదా, కాలుతుందని చూస్తున్నాడు తినడానికి. నేను ఫస్ట్ టైం వీడియో చేశానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.